బాబా వంగ చెప్పిన జోష్యం నిజం కాబోతోందా? 2025లో యుగాంతం రాబోతోందా? దానికి డొనాల్డ్ ట్రంప్ కారణం కాబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది నిపుణులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. అసలు ఎవరి బాబా వంగ? ఆవిడ చెప్పినటువంటి జోష్యం ఏంటి? ఆవిడ ఎందుకు యుగాంతం వస్తుందని చెప్తున్నారు? ఆవిడ చెప్పిన జోష్యం నిజం అవుతుందా కాదా? అసలు దానికి డొనాల్డ్ ట్రంప్కి సంబంధం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బాబా వంగ చెప్పిన జోష్యం నిజం కాబోతోందా? 2025లో యుగాంతం రాబోతోందా? దానికి డొనాల్డ్ ట్రంప్ కారణం కాబోతున్నారా అంటే ఏం చెప్తారు? దానికంటే ముందు అసలు ఈ బాబా వంగ ఎవరు, బాబా వంగ చెప్పినటువంటి జోష్యాన్ని మనం ఎందుకు నమ్మాలి అనే దాని మీద చెప్పుకుంటే, మనకి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తెలుసు కదా. అవును. శ్రీమద్ విరాట్ శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఏం చెప్పారు అనేది నాకు తెలిసినంతవరకు మొత్తం భారతదేశమే కాదు, తెలుగు ప్రజల్లో ప్రతి వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాలజ్ఞానం గురించి కాలజ్ఞానం ఆయన చెప్పింది 100% జరుగుతూ ఉన్నాయి, కొన్ని జరగబోతున్నాయి. ఆల్రెడీ జరిగిన వాటి అన్నీ కూడా కాలజ్ఞానం పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్టే జరిగినాయి. కాబట్టి రాబోయే రోజుల్లో అదే జరగబోతుంది అనేది నమ్ముతాం కదా మనం. అవును. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా వంగా బాబా చెప్పినటువంటి జోస్యం గురించి నమ్ముతారు. ఎవరు ఈ వంగా బాబా అంటే ఆస్ట్రోడామ్స్ కన్నా కూడా ప్రముఖ కాలజ్ఞాని ఈయన బాబా వంగా. ఈ బాబా వంగా చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది అమెరికా శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించేటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే, నీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగిద్దని ఎప్పుడో చెప్పాడంట ఆయన అమెరికా. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ గురించి కూడా ఎప్పుడో ఈ వంగా బాబా చెప్పారు. సో కాబట్టి ఇప్పుడు మనకు దృష్టాంతాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ఏ విధంగా అయితే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పింది మనం విశ్వసిస్తున్నామో, ప్రపంచవ్యాప్తంగా ఉండే అనేక దేశాలు కూడా ఈ బాబా వంగా చెప్పినటువంటి కాలజ్ఞానం గురించి, కాలచక్రం గురించి నమ్ముతూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు ఆయన తాజాగా బాబా వంగా చెప్పింది తాజాగా 2025లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి. వరల్డ్ మొత్తం యుగాంతం కూడా అవడానికి మొత్తం ఒక ప్లాట్ఫామ్, బలమైనటువంటి ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది. సో యుగాంతం అవుతుంది అనేది ఆయన చెప్పింది. సరే, ఊరికనే చెప్పారా ఆయన? ఏదో గాలికి కబుర్లు కాదు కదా చెప్పేది వాళ్ళు. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. అలాగే ఏ విధంగా యుగాంతం కాబోతుంది అనేది కూడా కొన్ని హింట్స్ ఇస్తూ ఉన్నారు బాబా వంగా చెప్పిన దాని ప్రకారం. ఇప్పుడు ఆల్రెడీ గ్రహాంతర వాసులు ఎప్పటి నుంచో వినిపిస్తుంది, గ్రహాంతర వాసులు గురించి. ఆ గ్రహాంతర వాసులు ఎవరు ఏంటి అనే దాని మీద నాసా కానీ ఇవన్నీ కూడా ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కీలకమైనటువంటి ఫైల్స్ నాసా దగ్గర ఉన్నాయి. నాసా అనేది అమెరికా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి పరిశోధన సంస్థ. దాంట్లో గ్రహాంతర వాసులకు సంబంధించి ఫైల్స్, కీలకమైన ఫైల్స్ ఉన్నాయి. వాటిని సీక్రెట్గా పెట్టారు ఇప్పటి వరకు కూడా. ఓకే. వాటిని బయట పెడతాను అని చెప్పేసి రీసెంట్గా ట్రంప్ అనౌన్స్ చేశారు, అమెరికా కాబోయే అధ్యక్షుడు. సో గ్రహాంతర వాసులతోటి కనెక్టివిటీ ఏర్పడడానికి ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా ఆ ఫైల్స్లో ఉన్నాయి అనేది చాలా కాలంగా అనిపిస్తుంది. అసలు గ్రహాంతర వాసులు ఉన్నారా లేదనేటువంటి డిబేట్లో మనం ఉన్నాం, మన కంట్రీ. ఎగ్జాక్ట్లీ. ఉన్నారా లేరా, గ్రహాంతర వాసుల పరిస్థితి ఏంటి, ఉన్నారా లేదా, ఇలాంటివన్నీ చర్చ జరుగుతుంది. చర్చించేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ గ్రహాంతర వాసులు ఉన్నారు, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఆ ఫైల్స్ అన్నీ కూడా అమెరికా నాసా సీక్రెట్గా పెట్టింది అని చెప్పి ట్రంప్ చెబుతున్నారు. వాటిని నేను బయట పెడతాను అంటున్నాడు. అంతేకాకుండా ఇంకొక అంశం కూడా ఏంటంటే, బాబా వంగా చెప్పిన దాని ప్రకారం టెలిపతి, అది కూడా ఈ 2025కి వస్తుందని చెప్తున్నారు. టెలిపతి ఒకప్పుడు టెలిపతి అని అంటే, ఒకప్పుడు ఋషులు కానీ వీళ్ళందరూ అప్పట్లో మనం ఫోన్లో మాట్లాడుకున్నట్టు మైండ్ టు మైండ్ టెలిపతి అంటారు దీన్ని. అంటే ఇక్కడ నుంచి మనం మాట్లాడటానికి ఒక నెంబర్కి మనం డైల్ చేస్తాం. ఆ నెంబర్ డైల్ చేస్తే ఆ నెంబర్కి వెళ్ళి ప్రపంచంలో ఉండే ఎవరికైనా సరే ఇప్పుడు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఇన్స్ట్రుమెంట్ తోటి. ఇలాంటిది లేకుండా టెలిపతి అంటే మనం ఎవరితోటైతే మాట్లాడుకుంటున్నామో వాళ్ళతో మాట్లాడుకునేటువంటి వీటిని చదివిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు.
వేదాల పురాణాలు చదివినటువంటి వాళ్ళు కూడా టెలిపతి అనేది ఉండేది పూర్వకాలంలో. ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్ళతోటి మాట్లాడుకునే వాళ్ళు. ఇక్కడ ఏం మాట్లాడుకున్నదో వాళ్ళకి వినిపించేది, వాళ్ళు మాటలు ఇప్పుడు మనం ఫోన్లో మాట్లాడుకున్నట్టే ఉండేది టెలిపతి అనేది. అప్పట్లో పురాణాలు వేదాలు చెప్పినాయి. అది మనం చూడబోతున్నాము 2025లో అనేది. ఇదంతా ఒక ఎత్తు అయితే, పశ్చిమ దేశాలు, తూర్పు దేశాలు, అలాగే ఐరోపా దేశాలు, వీటి మధ్య జరిగేటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం యుగాంతానికి దారితీసే అవకాశం ఉందనేది బాబా వంగా చెప్పినటువంటి జోస్యం. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ పశ్చిమ దేశాల్లో మనకి కనిపిస్తున్నాయి. ఇది తూర్పు దేశాల్లో యుద్ధ ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. ఐరోపా దేశాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా సిరియా పూర్తిగా నాశనం అయిన తర్వాత ఈ యుగాంతం అనేది స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అంటే యుద్ధాలు కూడా స్టార్ట్ అవుతాయని. సిరియా ఇప్పుడు ప్రస్తుతం సిరియా మీద వార్ జరుగుతుంది కదా, సిరియా అనేది పూర్తిగా పోతుంది. సిరియా పూర్తిగా పోయిన తర్వాత అది థర్డ్ వరల్డ్ వార్కి దారి తీస్తుంది. థర్డ్ వరల్డ్ వార్కి దారి తీసి మొత్తం యుగాంతం అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి బాబా వంగా జోస్యం. ఇప్పుడు దాన్ని నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో నీకు గత వారం రోజుల నుంచి బాబా వంగా చెప్పినటువంటి జోస్యం 2025లో జరగబోతుందని చెప్పి మీరు ఏ పేపర్లో ఇంటర్నెట్లో కొట్టినా, గూగుల్ను కొట్టినా, ఏది కొట్టినా కానీ మీకు వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకోటి ఏంటంటే మనకి ఏ విధంగా అయితే చైనాలో ల్యాబ్లో కరోనా వైరస్ లీక్ అయిందో, ఆ రోజు లీక్ అయినటువంటి సంగతి మనకు తెలుసు. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. చైనా వాళ్ళు చెప్పట్లేదు, కానీ అది వైరస్ లీక్ అయింది. వైరస్ లీక్ అయిన కారణంగా కొన్ని కోట్ల మంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా. అసలు మొత్తం ప్రపంచమే లాక్ అయిపోయింది కదా. అది మనం చూసాం కదా కళ్ళారా 2019 నుంచి 2021 దాకా. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, ఇంటర్నేషనల్ న్యూస్, ఆస్ట్రేలియా ల్యాబ్లో కరోనా లాంటి ఒక వైరస్ లీక్ అయింది అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ టెర్రరైజ్ అవుతుంది ప్రపంచ దేశాలు. ఆస్ట్రేలియా ల్యాబ్లో కరోనా లాంటి ఒక వైరస్ లీక్ అయింది. ఆ వైరస్ అనేది చాలా ప్రమాదకరం, ఏది కరోనా వైరస్ కన్నా కూడా అని డేంజరస్ అని చెప్పి చెప్తున్నారు. దాని మీద ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఆ ల్యాబ్ నుంచి లీక్ అయినటువంటి మాట వాస్తవమే అని చెప్పేసి ఒప్పుకున్నట్టు WHO దగ్గర తాజాగా న్యూస్. ఆధారాలు కాదు, WHO దగ్గర ఆధారాలతో పాటు ఆస్ట్రేలియాలో ఉండే ఆ ల్యాబ్ సైంటిస్టులు కూడా ఒప్పుకున్నారని చెప్తున్నారు. సో ప్రపంచం మొత్తానికి ప్రమాద గంటికలు అయితే మోగబోతున్నాయి అంటారు. ఆ వైరస్ లక్షణం ఏంటి అని అంటే, మొత్తం ఒళ్ళంతా దద్దులు రావటం, తర్వాత శరీరం మొత్తం కూడా పడిపోవటం, ఇలాంటివి ఉంటాయి ఆ వైరస్ లక్షణాలు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఎక్కడికక్కడే అసలు మొత్తం ముందు శరీరం మీద పడుతుందంట వైరస్. శరీరంలో దద్దులు రావడం, ఇచ్చింగ్ రావటం, మొత్తం ఇలాంటివన్నీ ఆ వైరస్ కారణంగా ఉంటుంది అని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. బట్ ఆ వైరస్ లీక్ అయింది. ఆ వైరస్ లీక్ అయినటువంటి వైరస్ ఎక్కడికి వెళ్ళింది అనేది చూడాలి. నాకు ఎందుకో నేను ఇవ్వాలనుకుంటా పేపర్లో, మన ఆదిలాబాద్ జిల్లాలో ఒక విలేజ్లో మొత్తం విలేజ్ నీకు దద్దుర్లు వచ్చినాయి అంట. ఇచ్చింగ్ గత వారం రోజుల నుంచి జిల్లతోటి గీక్కుంటున్నారంట అందరూ. ఆదిలాబాద్ జిల్లాలో ఏదో ఊరు. సో ఆస్ట్రేలియాలో లీక్ అయినటువంటి ఆ వైరస్ ఫస్ట్ ఏ దేశానికి వెళ్తుందో ఏమో అనే భయం ఇప్పుడు నెలకొంది ప్రపంచ దేశం మొత్తం కూడా. ఒకవైపు ఇదైతే, ఇంకొక వైపు బాబా వంగా చెప్పిన దాని ప్రకారం ట్రంప్ ఈ ఫైల్స్ని కనుక, గ్రహాంతరవాసుల ఫైల్స్ని కనుక ఓపెన్ చేస్తే ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత నీకు పశ్చిమ దేశాలు యుద్ధం, తూర్పు దేశాలు యుద్ధం, సిరియా అంతమైన తర్వాత సిరియా డ్యామేజ్లో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ యుద్ధం జరుగుతుంది, సిరియాని అంతం చేయాలని చూస్తున్నారు కదా. సిరియా ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పటి నుంచి ఈ వరల్డ్ వార్కి నీకు మొత్తం వరల్డ్ వార్ వచ్చే అవకాశం ఉంది, యుగాంతం అని చెప్పి ఇప్పుడు బాబా వంగా జోస్యాన్ని బయటకు తీసుకొచ్చారు. కాలజ్ఞానం కూడా అదే చెప్పిందని ఇటీవల కాలంలో ఒక కాలజ్ఞానం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానాన్ని రచిస్తున్నటువంటి, చదువుతున్నటువంటి, అధ్యయనం చేస్తున్నటువంటి ఒక అతనితో మనం ఇంటర్వ్యూ చేసాం ఈ మధ్య. ఆయన కూడా 2025 మార్చి తర్వాత తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నాము అని చెప్పి చెప్తున్నారు. దానికి అనుగుణంగా బాబా వంగా జ్యోతిష్యం కూడా ఇప్పుడు నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైజ్గా ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉంది. ఇది కొంచెం రీసెర్చ్ చేసి మొత్తం కనుక మనం చెప్తే
ప్రజలు భయపడే అవకాశం ఉంది. అందుకే మనం చూచాయిగా కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే అందిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.